అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. మనలో చాలా మందికి జాతక పరంగా ఎన్నో దోషాలు ఉంటాయి. ఆ దోష నివారణకు మనం ఎన్నో పూజలు చేస్తుంటాం. ఆ దోషాలు ఏంటంటే రాహుకేతు దోషం, సర్పదోషం, నాగదోషం, కుజదోషం ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో ఈ రోజు మన స్టూడియోలో నాగశాస్త్ర నిపుణులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, ఎంఏ ఆస్ట్రాలజర్, ప్రముఖ ఆస్ట్రాలజర్ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. ఈ నాగదోషం గురించి మరిన్ని విషయాలు, ప్రశ్నలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. బాగున్నారా? ఈ నాగదోషం, సర్పదోషం, కుజదోషం, రాహుకేతు దోషం ఇవన్నీ ఒకటేనా? అంటే దేనికి అదే సపరేట్ అనమాట. నాగదోషం వేరు, కుజదోషం వేరు, సర్పదోషం వేరు, కాల సర్పదోషం వేరు. ఒక్కొక్క దానికి ఒక పరమైన దోషం ఉంటుంది. నాగదోషం అంటే గర్భ సంబంధమైన దోషాలు అంటారు. కొంతమంది గర్భం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి కొంతమందికి 9 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా గర్భం రాదు. కారణం ఏంటంటే నాగదోషం ఉంటే గర్భం రాదు. ఎందుకు జరుగుతుందో తెలియదు. కొంతమంది మందులు వాడుతూ ఉంటారు, మందులు కూడా పనిచేయవు. ఇది నాగదోషం సంబంధించింది. కాల సర్పదోషం వేరు, కుజదోషం వేరు. మొట్టమొదటిగా కుజదోషం తీసుకుందాం. కుజుడు భూమికారకుడు. కుజుడు బాగున్నట్లయితే జీవితంలో ఆర్థికంగా మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కుజుడు ఉపయోగపడతాడు. అట్లాగే కుజుడు బాగున్నట్లయితే భూ సంబంధమైన వ్యవహారాలంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, మన పూర్వీకుల ఆస్తి ఇచ్చిన ఆస్తి నిలబడాలన్నా, ఆ ఆస్తి మనం అనుభవించాలన్నా ఆ కుజుడు బాగుండాలి. అదే మగవాడు మంచి దృఢంగా గట్టిగా ఉండాలంటే కుజుడు బాగుంటేనే ఆ యొక్క గట్టితనం మగవాళ్ళలో ఉంటుంది. కొంతమంది మగపిల్లలు చూడండి, బాగా వీక్గా కనపడుతుంటాడు. మావాడు వీక్గా ఉన్నాడు గురువుగారు, మావాడు ఓపిక లేనట్టుగా ఉన్నాడు గురువుగారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కుజుడు కనుక దోషప్రదంగా ఉన్నట్లయితే మనిషిలో వీక్నెస్ ఉంటుంది. అదే కుజుడు కనుక బాగున్నట్లయితే మంచి ధైర్య సాహసాలు. మరి ఒక మిలిటరీలో ఒక మేజర్ కావాలంటే కుజుడు బాగుండాలి. అటువంటి ధైర్య సాహసాలు కావాలంటే కుజుడు బాగుండాలి. అదే కుజుడు బాగున్నట్లయితే మరి ఆర్థికంగా ఉచ్చస్థితికి వెళ్ళడం, పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని 10 రెట్లు పెంచడం, వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఇంకా పెరగటం. అదే కుజుడు కనుక జాతకంలో దోషప్రదంగా ఉన్నట్లయితే ఆ ఆస్తి పెరగకపోవడము, డెవలప్మెంట్లోకి ఇబ్బంది పడుతూ ఉండడం, లేదు వీళ్ళ తరానికి వచ్చేటప్పుడు ఆస్తి మొత్తం అమ్ముకొని తినటం, ఇట్లా కుజుడు వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ రాహుకేతు దోషం అంటే ఏంటండి? రాహుదోషం అంటే రాహువు 10 రకాలుగా చెప్పచ్చు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డట్లయితే దాన్ని కాలసర్ప దోషం అంటాం. అదే కుజుడు కేతువు కలిసి ఉన్నట్లయితే దాన్ని సర్పశాప యోగం అంటాం. అదే కుజుడు రాహు కలిసి ఉంటే కూడా సర్పశాప యోగం కిందకు వస్తుంది. ఇట్లా వాడి యొక్క కలయిక, గ్రహాల కలయికను బట్టి మారుతూ ఉంటుంది. అందరికీ ఒక రకమైన దోషం అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భావనలో ఉంటుంది. అంటే మనకి జాతక చక్రంలో 12 భావాలు ఇచ్చారు. అంటే మేషం నుంచి మీనం వరకు 12 రాసులు, దాన్ని 12 భావాలుగా విభజించారు. ఈ యొక్క దోషం ఏ భావంలో ఉందో, అంటే భావం అంటే మొదటి లగ్నంలో ఉందనుకోండి, తన బాడీలో వీక్నెస్ ఉండడం, లగ్నంలో రాహు ఉంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, శాడిస్ట్ మైండ్ సెట్ ఉండడం, ఇట్లా జరుగుతుంటుంది. ఆ యొక్క గ్రహాల భావాలను బట్టి, గ్రహం ఉన్న స్థానాలను బట్టి ఈ దోషం నిర్ణయించడం జరుగుతుందమ్మా. ఈ దోషాలు మనకి ఉన్నాయని ఎలా తెలుస్తుంది గురుగారు? ఈ దోషాలు ఉన్నాయా లేవా అనేది ఎట్లా తెలుస్తుంది గురువుగారు అంటే, జాతక చక్రం వేయగానే అర్థమవుతుంది ఏ రకమైన దోషం ఉంది, వీళ్ళు ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారని మేము నిత్యకృత్యంలో చెప్తుంటా. చూడంగానే నేను ఛానల్లో, భక్తి ఛానల్ కూడా లైవ్ చేస్తుంటా ప్రతినిత్యం కూడా. మరి 30 సెకండ్లలో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎట్లా చెప్తారే, దానికి ఆధారం ఏంటి గురువుగారు అంటే, గ్రహ సంపత్తి, గ్రహాల కలయిక, గ్రహాల స్థితిగతులను బట్టి ఇవి చెప్పడం జరుగుతుంది. లేదు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, గురువుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాకు ఈ దోషం ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది అన్నట్లయితే ప్రశ్నాశాస్త్రం వాళ్ళు ఫోన్ చేస్తారు మనకి. వాళ్ళు ఎక్కడో ఏదో ఊర్లో ఉంటారు, గురువుగారు మేము ఎక్కడ దాకా రాలేము, ఫోన్లో కనుక్కోవచ్చా అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఫోన్ చేసిన సమయాన్ని బట్టి ప్రశ్నాశాస్త్రం ఖచ్చితంగా వస్తుంది. అది కాకుండా మన అరచేతిలో నవగ్రహ స్థానాలు ఉంటాయి. ఈ అరచేతిలో కుజదోషం ఉందా, రాహుదోషం ఉందా, గురువు బాగున్నాడా, కుజుడు నీచలో ఉన్నాడా కూడా అరచేతిని బట్టి చెప్పేయచ్చు. ఈ అరచేతుల యొక్క నవగ్రహ స్థానాలను బట్టి కూడా చెప్పవచ్చు. కొంత ముఖ కడవకలను బట్టి కొంత చెప్పవచ్చు అమ్మా. మరి నాగదోషం ఉందని తెలియాలంటే జాతక చక్రం వేయాల్సిందేనా? అవునమ్మా, తప్పనిసరిగా వేయాలి. నాగదోషం అంటే పంచమ స్థానం, పుత్రస్థానం. ఎవరికైనా సరే జన్మ లగ్నం నుంచి వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి 5వ స్థానం, 12 రాసుల్లో 5వ స్థానం పంచమ స్థానం. ఆ పంచమ స్థానం అంటే పుత్రస్థానం, అంటే సంతాన స్థానం. అట్లాగే దానికి లక్ష్మీ స్థానం అని కూడా పేరు. 5వ స్థానం, 9వ స్థానం లక్ష్మీ స్థానాలు.
ఓకే. ఆ పంచమ భావంలో కనుక నాగదోషం ఉన్నట్లయితే ఖచ్చితంగా సంతానం లేట్ అవుతుంది. హుహు. మగవాడుకున్నా ఆడమనిషికున్నా. అదే మగవాడికి ఉందనుకోండి బలంగా, చేసుకున్న భార్యకి అబార్షన్స్ అవుతాయి. ఓహ్! అంటే మగవాడు గర్భం ధరించడుగా, ఈ యొక్క యజమాని ప్రభావం భార్య మీద ఉంటుంది. హుహు. 2, 3 అబార్షన్స్ అయిన తర్వాత సంతానం కలగడం జరుగుతుంది. ఓకే. అదే స్త్రీకి గనక ఈ యొక్క నాగదోషం ఉన్నట్లయితే గర్భం ధరించకపోవటం, వాళ్ళకు కూడా అబార్షన్స్ కావటం, హ్మ్. కొంతమంది సంతానం ఆరోగ్యవంతమైన సంతానం కలగకపోవడం, కొంతమంది పిల్లలు చూడండి 7th మంతే డెలివరీ అయిపోతూ ఉంటారు. అవును. ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటూ అవును. ఉంటాం. అట్లా ఆరోగ్యంగా లేకపోవడం, పిల్లలు వీక్‌గా పుట్టడం, హ్మ్. అవయవాల లోపాలు ఉండడం, ఆరోగ్యకరమైన సంతానం లేకుండా, సంతానపరంగా ఇబ్బందులు కలగడం, సంతానం కలిగిన తర్వాత డబ్బులు విపరీతంగా పిల్లలకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఎటువంటి ఖర్చులయ్యా అంటే ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు. చెవి, ముక్కు, గొంతు సమస్య. రాహు వల్ల ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆహా! చిన్నతనంలో పిల్లలకి చెవి, ముక్కు, గొంతు సమస్య వస్తుంది. పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. సంవత్సరం లోపు వాడికి మాటలు రావు. హ్మ్. పిల్లాడు ఊరికే ఏడుస్తున్నాడు. కారణం ఏందో వాడు చెప్పలేడు. హ్మ్. ఖచ్చితంగా ఈ నాగదోషం ఉంటే పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. ఓహో! ఇట్లా కొన్ని రకాల పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి అంచనా వేయొచ్చమ్మా. ఈ నాగదోషం అంటే మనకి ఏమేం చేంజెస్ వల్ల మనకి నాగదోషం ఉందని గుర్తించవచ్చు? అదే చెప్పా కదా, నాగదోషం అనేది సంతానం లేటు కావడం, ఆ! కేవలం పుత్రులు ఆరోగ్యంగా లేకపోవడం, కొంతమందికి పిల్లలే కలగకపోవడం, ఓహ్! కొన్ని తరాల పాటు ఈ యొక్క నాగదోషం వస్తూ ఉంటుంది. నాగదోషం అనేది వంశానుక్రమంగా 7 తరాలు వచ్చేది నాగదోషం. అంటే వంశానుక్రమంగా ఉంటుంది. 7 తరాలు వస్తుందమ్మా. మనకు ఆహా! వచ్చేది కాదు. ఇప్పుడు మన తాత చేయొచ్చు, ముత్తాత చేయొచ్చు, ఆ పైన వాళ్ళు చేయొచ్చు. ఎవరు చేసినా సరే ఆహా! తరతరాలు బిడ్డ తరం కంటిన్యూగా 7వ తరం వరకు వస్తూ ఉంటుంది. ఓహో! కొంతమంది ఇళ్ళు చూడండి, ఇళ్లలో చూడండి, వాళ్ళ ఇళ్లలో మగ సంతానం ఉండదు. అచ్చగా ఆడపిల్లలే పుడుతూ ఉంటారు. హ్మ్. నేను చాలా మందిని చూసా. ఈ నాగదోషం ఉన్న వాళ్ళకి మరి దీంట్లో కూడా సర్పశాప యోగం కొన్ని ఉంటాయి. సర్పశాప యోగం అంటే దేవతా సర్పాలని చంపినట్లయితే ఈ యొక్క సర్పశాప యోగం వస్తుంది. నాగదోషం వేరు, సర్పశాప యోగం వేరు. ఈ 2 వేరు వేరా? అవునమ్మా. నాగదోషం, సర్పదోషం 2 సర్పశాప ఒకేలా యోగం వేరు. ఉన్నాయి కదా? 2 ఈ ఒకటే సర్ప అనుకుంటా. కాదు. ఈ సర్పశాప దోషం అంటే హ్మ్. సర్పాలు మొత్తం 74 రకాల సర్ప జాతులు ఉన్నాయి. ఓహో! దాంట్లో 9 రకాలు దేవతా సర్పాలు. హుహు. దేవతా సర్పాలు అంటే మన గణపతి నడుము ఒక బెల్ట్ లాగా ఉంటుంది. హ్మ్. మరి శివుడికి నెత్తి మీద ఉంటుంది. శ్రీ అవును. మహావిష్ణువు ఒక సర్పం మీద పడుకొని ఉంటాడు. అట్లా దేవతలందరూ కూడా ఈ యొక్క దేవతా సర్పాలను ధరించారు. ఆ జాతికి సంబంధించిన దోషం ఏదైనా చేసినట్లయితే పాములను చంపడం కానీ హ్మ్. ఇటువంటి దోషాలు, 2 పాములు కలవటం చూస్తే కూడా హ్మ్. సర్పదోషం వస్తుంది. ఓహో! 2 పాములు కలవటం అనేది మహాదోషం. అది హ్మ్. చూడకూడదు. అవును. ఈ మధ్య ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. హ్మ్. వాళ్ళ షాపు ముందే 2 పాములు కలిసి ఇట్లా నాట్యం ఆడుతూ ఉన్నాయి. ఓహ్! మరి ఫోన్లో తీస్తే ఫోన్లో రావట్లేదు. మరి తర్వాత కెమెరామాన్ని పిలిపించాడు. ఆ! కెమెరామాన్ని పిలిపించి తీస్తే కూడా దాంట్లో ఆ వీడియో రికార్డ్ అవ్వలేదు. అదేంటి? మరి దేవతా సర్పాలు అట్లా ఉంటాయి. ఓహో! మరి అది చూసిన తర్వాత వాళ్ళకి కళ్ళకి సమస్యలు రావడం, ఆ! ఒళ్ళంతా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం ఇలా జరుగుతుంటదా? ఖచ్చితంగా జరుగుతుందమ్మా. కొన్ని వేల మంది నేను చూశాను. ఓహ్! ఈ నాగశాస్త్రం చదవడం వల్ల, ఈ నాగశాస్త్రం ప్రకారం మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. హ్మ్. భక్తి ఛానల్లో కానీ, హిందూ ధర్మం ఛానల్లో ఎంతో మందితో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. హ్మ్. నా యొక్క ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళకి అనుభవాలు చెప్తూ ఉంటారు. హ్మ్. గురువుగారు మీరు చెప్పింది కరెక్ట్ అండి. మాకు ఆ బలానా పామును చంపిన తర్వాత ఒళ్ళంతా మనం పాము చర్మం ఉంటుంది చూడండి, పొలుసు అవును. ఊడిపోతూ ఉంటుంది. అవును. పాము ఏం చేస్తుంటే పౌర్ణమికి పొలుసు వదిలేస్తూ ఉంటుంది. అవును. ఆ పొలుసులాగా పొట్టు లేచిపోవడం, సోరియాసిస్ వ్యాధి అంటూ ఉంటారు. అవునవును. ఆ సోరియాసిస్ వ్యాధి వస్తది. నువ్వు ఎన్ని మందులు వాడినా తగ్గదు. హ్మ్. ఇటువంటి దోషాల వల్ల, ఇటువంటి సర్పశాప యోగాల వల్ల, దేవతా సర్పాలను చంపడం వల్ల ఈ రకమైన దోషాలు వస్తాయి. హుహు. ఇట్లా దీన్ని బట్టి ఈ యొక్క ఎటువంటి ప్రభావం ఉంది, దాన్ని బట్టి కూడా కొంత అంచనా వేయొచ్చు సహజంగా. గురుగారు, నాగదోషం ఎలా వస్తుంటది? మరియు అది వస్తే చాలా కష్టాలు తప్పవని అవును. అంటుంటారు. నిజమేనా? ఖచ్చితంగా నాగదోషం ఉన్నట్లయితే విపరీతమైన కష్టాలు వస్తాయి మానవుడికి. హుహు. ఇందాక పంచమ స్థానం లక్ష్మీ స్థానం అని చెప్పుకున్నాం. అవును. లక్ష్మి ధనమూల విధం జగత్. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు కూడా లెక్క చేస్తారా? చెయ్యరు. భార్య లెక్క చేస్తుందా? పిల్లలు లెక్క చేయరు. చేస్తారా? ధనమూల విధం జగత్ అన్నట్టుగా ధనం ప్రధానం. ఆ పంచమ భావం దెబ్బతింటం వల్ల డబ్బుకి ఇబ్బంది అవుతుంది. అంటే సంపాదనకి ఇబ్బంది అవుతుంది. హ్మ్. ఎంత సంపాదించినా రోగాలకి, రొప్పులకి, అప్పులకే ఖర్చు అవుతుంది. మనం ఏదైతే ఖర్చు చేయాలనుకుంటామో ఆ ఖర్చు చేయకుండా ఇంకో దానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తికి మనం ఏదో ₹1,00,000 ఇవ్వాలనుకోండి, ఈ నెల ₹1,00,000 వచ్చినాయి. ఈ ₹1,00,000 వాడికి అప్పు మాత్రం తీర్చలేము. ఇలా లోపల ఏదో ప్రాణం మీదకి వస్తుంది. అది ఇంకెవడికో ఏదో సహాయం చేయమని అడుగుతారు. అదే దగ్గర వాళ్ళో, బంధువులో, అన్నదమ్ములకో ఏదో ప్రాణాంతకం అవుతుంది.
సరే రక్త సంబంధికులు కదా అని మనం వాళ్ళకి ఇస్తాం. తర్వాత వాళ్ళు మాత్రం తిరిగి మళ్ళీ డబ్బులు ఇవ్వరు. అవును. ఇవ్వకపోగా ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. అవును. అదీ కాకుండా వీడు కష్టకాలంలో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి కూడా రారు. ఈ యొక్క నాగదోషం వల్ల ఈ రకమైన కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఎంత సంపాదించిన డబ్బులు సరిపోకపోవడం, డబ్బుకి ఇబ్బందులు పడుతూ ఉండటం, మరి పిల్లలకి ఏదైనా చదివించాలన్నా, పిల్లలు పెద్ద పెద్ద కోర్సులు చేయాలన్నా, వాళ్ళకి ఫీజులు కట్టాలంటే డబ్బులు ఆడటం, కష్టపడి సంపాదించి గొడ్డు చాకిరి చేస్తే కానీ ఫ్యామిలీని పైకి తీసుకురాలేని పరిస్థితులు ఒక నాగదోషం వల్ల కనపడుతుంటాయి. నాగదోషం ఉంటే పిల్లలు పుట్టరు అని చాలా మంది అంటుంటారు. అదంతా నిజమేనా గురుగారు? ఖచ్చితంగా నాగదోషం ఉన్నట్లయితే సంతానం కలగదు. ఒకవేళ సంతానం కలిగినా పుత్ర సంతానం కలగదు, అంటే మగ పిల్లలు పుట్టడం జరగదు. కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే అపుత్రస్య గతిర్నాస్తి అని శాస్త్రం. మగపిల్లలు ఉంటేనే వంశోద్ధారకుడు ఉంటారు, వంశోద్ధారకుడు అని చెప్తూ ఉంటారు. మగపిల్లలు పుడితేనే వాళ్ళ యొక్క ఇంటి పేరు నిలబడుతుంది, వంశం నిలబడుతుంది. అదీ కాకుండా మరి తల్లిదండ్రులు గతించిన తర్వాత కర్మ ఎవరు చేయాలి అంటే మగపిల్లవాడే చేయాలి. ఇవాళ రేపు చాలా పెద్ద ప్యాషన్ అయిపోయింది. మనం చూస్తున్నాం టీవీలలో వీటిల్లో ఆడపిల్లలు తలకరువు పెడుతున్నారు, ఆడపిల్లలు కర్మకాండ చేస్తున్నారు. అది మహాదోషం. ఇదంతా కూడా శాస్త్ర ప్రామాణికం ఉంది. కర్మ చేయాలంటే మగవాడికి తప్ప ఆడ మనిషి అర్హత లేదు. ఒకవేళ పుత్రుడు లేకపోతే దహోత్రుడు అంటారు. ఆడపిల్ల కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి తల్లికి, పెద్ద కూతురు కొడుకు, వాడు దహోత్రుడు, కొడుకుతో సమానం. వాడు చేయొచ్చు కానీ ఎంత ప్రేమ ఉన్నా సరే ఆడపిల్లలు మాత్రం తలకొరివి పెట్టకూడదు. ఆడపిల్లలు శ్మశానానికి కాలు పెట్టకూడదు. చేసుకున్న భార్య అయినా సరే భర్త గతించిన తర్వాత వాకిలి వరకే భార్య రావాలి. ఆ వాకిలి దాటే బజారు చివరి వరకు కూడా శవం వెనకాల నడవకూడదు ఆడవాళ్ళు. మగవాడు మాత్రం శ్మశానానికి వెళ్ళే అధికారం ఉంది, ఆడ మనిషి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఈ యొక్క శ్మశానంలో భూతప్రేత పిశాచాలు కొంత నివసిస్తూ ఉంటాయి. అంటే రకరకాల మరణాలు చెందుతూ ఉంటారు. అకాల మరణం, యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉరి వేసుకొని చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి దాంట్లో ధనిష్ఠా పంచకాలని కొన్ని రకాల దోషాలు ఉంటాయి. ధనిష్ఠా నక్షత్రం నుంచి ధనిష్ఠ, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 5 నక్షత్రాల్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళు ధనిష్ఠా పంచకాలు అంటారు. ఆ సమయంలో చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో సంవత్సరం లోపల 3 శవాలు లేస్తాయని శాస్త్రం. వీళ్ళు ఆత్మరూపంలో వచ్చి ఆ దగ్గర బంధువుల్ని కబళిస్తారు. అట్లా ఎంతోమంది నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే శాస్త్రం చదవటమే కాదు, శాస్త్రం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రామాణికంగా కొన్ని వేల మందిని చూడటం జరిగింది. మేము, మా నాన్నగారు, మా గురువులందరూ కూడా చూడటం జరిగింది. కాబట్టి అందువల్ల ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళకూడదు అని శాస్త్రం. మరి అపుత్రస్య గతిర్నాస్తి అని తల్లి, మరి మగపిల్లాడు లేకపోతే తలకొరువు పెట్టడానికి అధికారం లేదు కదా. కాబట్టి ఈ నాగదోషాలు ఉంటే మగ సంతానం ఉండదు. మరి గురువుగారు మరి మగ సంతానం కలగదా అంటే ఖచ్చితంగా ఈ నాగదోషాన్ని కరెక్ట్గా పరిహారం చేస్తే సశాస్త్రీయంగా మరి నాగశాస్త్రం చదువుకున్న వాళ్ళు, ఉపాసన సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్న వాళ్ళ చేత కనుక నాగప్రతిష్ఠ చేయడం, ఆశేష బలిపూజ చేయడం చేస్తే ఖచ్చితంగా మగ సంతానం కలుగుతుంది. ఎంతోమందికి ఛాలెంజ్గా చేయించడం జరిగింది. వాళ్ళకి సంతానం, పుత్ర సంతానం కలిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గురుగారు, ఈ నాగదోషం జన్మ జన్మలకి వెంటాడుతుంది అని అంటారు, నిజమేనా? ఖచ్చితంగా నాగదోషం అనేది 7 తరాల నుంచి వస్తుందని చెప్పుకున్నాం. పిల్లలు 7వ తరం వరకు వస్తూ ఉంటుంది. ఒక తల్లికి 4 సంతానం ఉంటే దాదాపుగా 4కి వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని జాతకాల్లో ఒకళ్ళకి మాత్రం మిస్ అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో పుణ్యం కనుక చేసినట్లయితే, మంచి పుణ్యకార్యాలు చేసి ఈ జన్మలో జన్మించినట్లయితే ఈ కాలంలో వాడికి కొద్దిగా తప్పిపోతుంది. అది కూడా ఎట్లా తప్పిపోతుందయా అంటే, మరి ఒక తల్లికి 4 సంతానం ఉన్నారనుకోండి, వీడు కొంతకాలం తర్వాత పుణ్యకార్యాలు కొంతమంది చేస్తారు. పుణ్యకార్యాలు అంటే దేవుడు గుళ్ళు కట్టించడము, మన దానధర్మాలు చేయడము, బీదవాళ్ళకి సహాయం చేయడం వల్ల కొంత పాప పరిహారం అవుతుంది. శాస్త్రం ఏం చెప్తుందయా అంటే, నువ్వు సంపాదించే దాంట్లో 30% దాన ధర్మాలు చేయాలి. ఐటీ రిటర్న్స్ పెట్టిన కారణం ఏందయ్యా అంటే 30% కనుక దాన ధర్మాలు చేసినట్లయితే మానవుడికి ఎటువంటి దోషాలు ఆపాదించవు. ఈ గ్రహ దోషాలు కానీ ఎటువంటి దోషాలు ఆపాదించవు. వాడికి ఎటువంటి అవసరమైనా ఖచ్చితంగా తీరుతుంది. వాడికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ అభివృద్ధికి వస్తారు. మరి అట్లా దాన ధర్మాలు చేసే వాళ్ళని నేను చాలా మందిని చూసా. అట్లా చేసేవాడికి ఏ లోటు ఉండదు. ఇవాళ రేపు ఎట్లుందంటే ప్రతివాడు ఒక మనిషి ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి కూడా వెనకాడుతున్నారు. ఇదివరకు ఇంటి ముందుకు వస్తే భోజనం చేసే ముందు ఎవడన్నా అతిథి అభ్యాగతి అని చెప్పారు. ఎవడన్నా అతిథి బయట ఉన్నాడా, ఎవరన్నా వచ్చే సమయానికి ఎవరన్నా వస్తే వాళ్ళకి పెట్టి మనం తింటాం అనేది ఆచారం.
అట్లా ఎవరు రాకపోతే కూడా బయట ఎవడన్నా ఆకలితో ఎదురు చూస్తున్నాడేమో, బీదవాడు కానీ ఎవరు అడుగు తినే వాళ్ళు ఉంటారు, యాచకులు ఉంటారు, వాళ్ళని పిలిచి ఒక గుప్పెడి బియ్యం పెట్టి ఒక గుప్పెడి అన్నం పెట్టిన తర్వాత మనం తినాలని చెప్పి శాస్త్రం. ఈ నాగదోష నివారణ కోసం లక్షల్లో ఖర్చు పెట్టి పూజలు చేయించాలని చాలా మంది చెప్తుంటారు. అది కూడా నిజమేనా? ఇందాక చెప్పా కదమ్మా, నాగదోషంలో 5-6 రకాల నాగదోషాలు ఉంటాయి. నాగదోషం, సర్పదోషం, కాల సర్పదోషం అని, కుజదోషం అని. స్వల్ప దోషం కనుక ఉన్నట్లయితే చిన్న చిన్న క్రతువుల వల్ల, ఒక చిన్న హోమం వల్లనో, లేకపోతే గుళ్ళో అభిషేకాలు ప్రదక్షిణలు చేయడం వల్ల స్వల్ప దోషాలు పోతాయి. మరి ఇవన్నీ కూడా మహాదోషాలు. దాని పేరే మహాదోషం. మరి మహాదోషాలు ఎప్పుడైనా మహాక్రతువుల వల్లనే పోతాయి. ఇప్పుడు సంతానం లేదనుకోండి, పూర్వం ఏం చేశారు, పుత్రకామేష్టి యాగం చేశారు. మరి వాళ్ళ మళ్ళాగా ప్రదక్షిణాలు చేయలేదు కదా. రామచంద్రమూర్తి పుత్రకామేష్టి యాగం చేసినాకే సంతానం కలిగి రామచంద్రమూర్తికే. రామచంద్రమూర్తి సామాన్యుడా? దాదాపు ఆయన ఒక అవతార పురుషుడు, ఆయన దైవంతో సమానం. మరి రామచంద్రమూర్తే మరి అటువంటి మహాక్రతువు మహాయాగం చేశాడు, పుత్రకామేష్టి యాగం చేశాడు. ఇదంతా కూడా వైదిక ధర్మాలు, షోడశ కర్మలు అంటూ ఉంటాం. షోడశ కర్మలు అనేవి వేద ప్రామాణికంగా వచ్చినటువంటివి. అట్లాగే జ్యోతిష్య శాస్త్రం కూడా మరి 4 వేదాలు. జ్యోతిష్య శాస్త్రం పంచమ వేదం అంటారు. ఈ షట్శాస్త్రాల్లోది జ్యోతిష్య శాస్త్రం అంటే దాంట్లో అనుబంధమైనటువంటి శాస్త్రం, దాంట్లో మిళితమైనటువంటి శాస్త్రం వేదంలోది. మరి వేదం చెప్పింది ప్రతిదీ కూడా మనిషి ఎట్లా జీవించాలి. ఇందాక మన ధర్మశాస్త్రాలు చెప్పాం, 4 వేదాలు కూడా ఎట్లా మనిషి జీవనం ఎట్లా చేయాలని చెప్పింది వేదం. మరి దాంట్లో పుణ్యకార్యాలు ఎటువంటి చేయాలి, మనిషి ప్రవర్తన ఎట్లా ఉండాలి, అన్నదమ్ములతో ఎట్లా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఎట్లా ప్రవర్తించాలి, అవన్నీ కూడా మనకు పురాణాలు ఇతిహాసాలు బోధించినాయి. మరి ధర్మశాస్త్రం ఎట్లా ఉంది, శాస్త్రం అంటే ఏంటి, మడి ఏంటి, ఆచారం ఏంటి, దైవుడు ఏంటి, జపం ఏంటి, పూజ ఏంటి, ఉపాసన ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క వేద ప్రామాణికంగా వచ్చినటువంటివి. ఒక పిల్లవాడు జన్మించాడంటే నామకరణ చేయాలంటే ఏదో నోటితో పేరు చెప్తే నామకరణ కాదు, దానికి వేద ప్రామాణికంగా వేద మంత్రాలు ఉంటాయి. ఆత్మా వే పుత్ర నామాసి అని చెప్పి శాస్త్రం, అంటే నా ఆత్మే కొడుకు అని చెప్పి వేదం చెబుతూ ఉంది. అంటే కొడుకు జన్మించగానే వాడు కొడుకు అయిపోడు, వాడిని కూర్చోబెట్టి ఈ వేద ప్రామాణికంగా గణపతి పూజ పుణ్యావాచన యొక్క వేద క్రతువు, వేద బ్రాహ్మణ ద్వారా ఆ క్రతువు చేసినప్పుడే ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సుపుత్రుడు కలుగుతాడని చెప్పి శాస్త్రం. అట్లాగే పెళ్లి చేసుకుంటాం. ధర్మేజ అర్ధేజ కామేజ త్వయైషాం నాతి చరితవ్యా అని ఎందుకు చెప్పాడు? పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ధర్మేజ, ఎవరికన్నా ధర్మం చేయాలన్నా, అర్ధేజ నీకేదైనా కోరిక కలిగినా, కామేజ ఎవరి మీద ఇష్టం కలిగినా, నాతి చరితవ్యా నా భార్యకి చెప్పి చేస్తాను అని ప్రమాణం చేయిస్తున్నాం. అది ఎవరు చెప్పారంటే నేను చెప్పింది కదా, మా గురువు గారు చెప్పింది కాదు, వేదం చెప్పింది. వేద ప్రామాణికంగా వేద మంత్రాలతో ప్రమాణం చేసిన తర్వాత తాళి కడతాడు మగపిల్లవాడు, అంటే అది పాటించమని శాస్త్రం. మరి ఇవన్నీ కనుక ఉన్నట్లయితే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు కావు, మరి ఈ రకమైన విభేదాలు రావు, భార్యాభర్తలు విడిపోరు. ఇవన్నీ పాటించాలి. వేదం చదువుకున్న బ్రాహ్మణి పిలిచి చక్కగా దాని అర్థం తెలుసుకొని కనుక ఇవన్నీ ఆచరిస్తే ఈ దోష ప్రభావాలు తగ్గుతాయి. మరి దోషానికి సంబంధించిన క్రతువు చేయాలి. ఏ దోషం ఉంది, నాగదోషం ఉందా, కుజదోషం ఉందా, దానికి సంబంధించిన క్రతువు చేస్తే ఖచ్చితంగా దాని ప్రభావం 100% తగ్గిపోతుంది. అందులో సందేహం అయితే లేదు. గురుగారు, ఈ నాగదోష నివారణకు ఇంట్లో ఏమైనా చేయాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయా, సులువుగా చేసుకునేవి? అంటే ఉన్నాయమ్మా. చెయ్యాలి అంటే ఉపాసన మార్గం. ఇప్పుడు దేవుడికి 4 విధాల అర్చన ఉంటుంది. అర్చన, అభిషేకం, జపం, మనసులో చేసేది కొంత. మరి అర్చన అనేది మంత్రయుక్తంగా మంత్రం చెప్తూ నామాలు చెప్తూనో, మరి సహస్రనామార్చన చేయాలనుకో, అష్టోత్తరం అంటే 108 నామాలు, సహస్రనామార్చన అంటే 1000 నామాలు అందరికీ తెలిసినవే. మరి అష్టోత్తరం ఊరికి చదివితే సరిపోదు, అష్టోత్తరం చదువుతూ పుష్పం వేయాలి, అది అర్చన అవుతుంది. మరి ప్రతినిత్యం నువ్వు సహస్రనామార్చన చేయగలవా? 1000 పూలు తీసుకొచ్చి పూజ చేయగలవా? ఆ మంత్రాలే నడవు, ఇటు చూస్తే అటు పూలు పక్కన పడతాయి వేస్తుంటే, అది కాని పని. తర్వాత జపం, మంత్ర జపం చేయొచ్చు. మంత్ర జపం అనేది దాంట్లో రకరకాల మంత్రాలు ఉన్నాయి. మహామంత్రాలు, నామ మంత్రాలు కొన్ని ఉంటాయి, శ్లోక మంత్రాలు కొన్ని ఉంటాయి, మహామంత్రాలు కొన్ని ఉంటాయి. మహామంత్రాలు అంటే దేవతకి డైరెక్ట్ యాక్సెస్. మన ఫోన్ నెంబర్ కొడితే మనకే ఎట్లా ఫోన్ కలుస్తుందో, కొన్ని దేవతలకి మూల మంత్రాలు, మహామంత్రాలు ఉంటాయి. ఆ మంత్ర జపం చేస్తే సీదా ఆ యొక్క భగవంతుడికి సుబ్రహ్మణ్య జపం చేయాలి. నాగదోషం ఉంటే సుబ్రహ్మణ్య మహామంత్ర జపం చేస్తే యాక్సెస్ స్వామికి మనకి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది. కానీ ఆ మహామంత్ర జపం చేయాలంటే దానికి కొన్ని నియమాలు చెప్పారు.
మహామంత్రం అని చెప్పాం కదా, మహామంత్రం అంటే నియమం ప్రధానం. అవును. అంటే ఒక మడి వస్త్రం అంటే తడిపి పిండి ఆరేసుకొని అవును. అది కట్టుకొని ఆరిన తర్వాత చేయాలి, తడి బట్ట మీద చేయకూడదు. ఆహా. అది కుదరదు అనుకోండి, పట్టు వస్త్రాన్ని కట్టుకొని కూడా చేయవచ్చు. అదే సమయంలో ఒక నియమకాలం ఉంటుంది, ఒక నియమం అనేది పెట్టారు ప్రతిదానికి. నియమం అంటే ఏంటంటే ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని ఆ సమయం ప్రకారం నిద్ర లేవడం, కాలకృత్యాలు చేసుకోవడం, మరి దీపారాధన, దేవుడి దగ్గర దీపారాధన చేసి మంత్రజపం చేయడం. మంత్రజపంలో నామమంత్రం ఒకటి ఉంటుంది, మహామంత్రం ఉంటుంది. మహామంత్రం అనేది గురుముఖంగా ఉపదేశం తీసుకోవాలి. ఆ గురుముఖంగా ఉపదేశం తీసుకున్న తర్వాత మరి దానికి కొన్ని నియమాలు ఇచ్చారు. ఆహార నియమాలు కొన్ని ఉంటాయి. నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఈవెన్ ఎగ్ కూడా తినకూడదు ఈ యొక్క జపం చేసేటప్పుడు. అదే సమయంలో ఉల్లి వెల్లుల్లి అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయాలా? సుబ్రహ్మణ్య మహామంత్రం జపం చేయాలి అంటే వెల్లి ఉల్లి తర్వాత అల్లం తినకూడదు, నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్ కూడా తినకూడదు. ఈ నియమాలు పాటిస్తూ కింద దర్భాసనం లాంటిది వేసుకొని ప్రతినిత్యం ఒక సమయంలో చేస్తే అవుతుంది. మరి మంత్రం తీసుకున్న తర్వాత మరి నీకు వీలున్నప్పుడు చేయడం, వీలున్నప్పుడు మానేయకూడదు, ప్రతినిత్యం చేయాలి. ఒక్కొక్క మంత్రానికి కొన్ని అక్షరాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య మహామంత్రం అనుకోండి 20 అక్షరాలు ఉందనుకోండి, 20 లక్షల జపం చేయాలి. 20 లక్షలు జపం చేసినప్పుడు మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి అంటే ఏంటి? నీకు అనుకున్న పని కావాలి. సిద్ధి అంటే కొంతమందికి 1,00,000 జపం చేస్తే సిద్ధి కలుగుతుంది, కొంతమందికి ఒక్కొక్కడికి పూర్వజన్మ సుకృతం వల్ల 10,000 జపం చేస్తే సిద్ధి కలుగుతుంది, కొంతమందికి 10 లక్షలు చేస్తే కానీ కలగదు కొంతమందికి. తేడా ఏందయ్యా అంటే నువ్వు అనుకున్న పని ఏదైతే అయిపోతుందో అప్పుడు నీకు మంత్రసిద్ధి కలిగినట్టు లెక్క. అంటే కోరికతో ఒక కోరిక పెట్టుకొని మనం చేస్తాం, సంతానం కలగాలనో అదే పెళ్లి కలగాలనో జపం చేస్తాం. ఎప్పుడైతే నువ్వు అనుకున్న పని పూర్తయిందో నీకు మంత్రసిద్ధించినట్టు లెక్క. మరి నీ పని అయిపోగానే మానేస్తావా? చాలా మంది ఏం చేస్తారు, నా పని అయిపోయింది దేవుడిని మర్చిపోతారు. అట్లా ఎప్పుడు మర్చిపోకూడదు. నీకు పని అయిందంటే దేవుడు నీకు దగ్గరగా సంబంధం కుదిరినట్టు లెక్క. దాన్ని ప్రతినిత్యం అనుష్ఠించాలి. నేను చెప్పినట్టుగా ప్రతిరోజు ఒక సమయం పెట్టుకోవడం. మరి 104 జ్వరం వచ్చినా నువ్వు రాత్రి 3 గంటలకు పడుకున్నా 6 గంటల కంటే 6 గంటలకు లేచి కూర్చొని చేయాలి. అదేమి నియమపాలన అంటారు దాన్ని. అట్లా కనుక ఉపాసించినట్లయితే ఖచ్చితంగా మహామంత్రాలు పనిచేస్తాయి. దీనికి తగ్గ నియమాలు పాటిస్తూ మరి శక్తిని బట్టి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే కనుక మాలా మంత్రాలు చేయొచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళైతే మహామంత్రాలు గురుముఖంగా మంచి గురువుని ఎంచుకొని గురుముఖంగా ఉపదేశాలు తీసుకొని ఈ మంత్రజపం చేస్తే కూడా ఈ దోషాలు తగ్గుతాయి. మరి అందరికీ ఇందాక మనం అనుకున్నాం, మరి ధర్మాలు ఉన్నాయి. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు 4 జాతులు ఉన్నాయి. మరి బ్రాహ్మణ ధర్మం వేరే ఉంది, క్షత్రియుడు అంటే రాజుగారు చేసే ధర్మం వేరే ఇచ్చాడు, వైశ్యుడు ధర్మం వేరే ఉంది, శూద్రుడి ధర్మం వేరే ఉంది. బ్రాహ్మణ ధర్మం ఏంటంటే అంటే బ్రాహ్మణుడు ప్రతిరోజు మరి బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనం, సూర్యోదయాన్ని రాకముందే సంధ్యావందనం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇయ్యాలట. అది బ్రాహ్మణ ధర్మం. క్షత్రియుడు కూడా అంతే, క్షత్రియుడు కూడా అట్లాగే చేయాలి, వైశ్యుడు కూడా అట్లాగే చేయాలి. శూద్రుడు మాత్రం తెల్లవారుజామున లేవలేకపోయినా పర్వాలేదు. అట్లాంటి గురువుగారు నేను రోజు 10ంటికి లేస్తానని అనకూడదు. తెల్లవారుజామున ఎందుకు ఇచ్చారా అంటే శూద్రుడికి ధర్మం ఎందుకు ఇచ్చారంటే చాతుర్వర్ణాల్లో ఇప్పుడు మనం గింజలు తినాలంటే ఎవరు పని చేయాలి? పొలం పని. బ్రాహ్మడేమో పూజ చేయాలి, రాజుగారు మహారాజు రాజ్యాన్ని పరిపాలించాలి, వైశ్యుడేమో వ్యాపారం చేయాలి, మిగతా శూద్రులు వచ్చేటప్పటికి పొలాన్ని దున్నటం, గింజలు సంపాదించాలి. మరి గింజలు రాకపోతే తినడానికి తిండి కావాలి, బ్రాహ్మడికి తిండి కావాలన్నా, రాజుకు తిండి కావాలన్నా, వైశ్యుడు తిండి కావాలన్నా మరి వీళ్ళు పండిస్తేనే పంట వస్తుంది, ఆ పంట వస్తేనే భోజనం దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ వర్ణ ధర్మాలు అని చెప్పాడు. కాబట్టి ఈ ధర్మాలని పాటిస్తూ చేయాలి. కాకపోతే ఈ కాలయంలో కుల ధర్మాలు మారిపోయినాయి. బ్రాహ్మడు పని చేయట్లేదు, వ్యాపారాలు చేస్తున్నారు. వైశ్యుడు మంగళ షాప్ పెట్టి బ్యూటీ పార్లర్లు పెడుతున్నారు. ఎవరు? మంగళవాళ్ళు మంగళ పని చేసేవాళ్ళు, చాకలవాడు చాకల పని చేసేవాడు, బ్రాహ్మడు పని చేసేవాడు. ఇప్పుడు చాకలవాడు కాదు, మామూలు ప్రతి వాళ్ళు కూడా డ్రై క్లీనింగ్ సెక్షన్ పెడుతున్నారు. డ్రై క్లీనింగ్ పెడితే చాకలోడైనట్టే. ఎందుకు అంటే దాని మీద వచ్చే ద్రవ్యం ఏదైతే ఉందో అది భుజించకూడదు. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ణి, నేను ఈ ఇస్త్రీ బండి పెట్టి లేకపోతే డ్రై క్లీనింగ్ పెట్టి ఆ డబ్బు తినకూడదు. తింటే నా యొక్క బ్రాహ్మణ జన్మ వృధా అయిపోతుంది. అట్లా చేయాలి. ఈ కాలంలో కలియుగంలో ఏమైపోయిందంటే వృత్తి ధర్మాలు మారిపోయినాయి. ఎవరికి ఏది దొరికితే డబ్బు సంపాదించడానికి, డబ్బు కోసం ప్రాకులాడుతున్నాం. డబ్బు లేని నడవని పరిస్థితి కాబట్టి డబ్బు కోసం కలి ప్రభావం వల్ల ఏ పని చేయడానికైనా
సిద్ధపడుతున్నారు. బ్రాహ్మలే పూజలు చేయట్లేదు, అవును అన్ని రకాల కులాల వాళ్ళు దీంట్లో సిద్ధాంతులు వచ్చారు. అవును అందరూ పూజలు చేస్తున్నారు. బ్రాహ్మణులు చేస్తున్నారు, వైశ్యులు చేస్తున్నారు, మరి ముతరాసులు చేస్తున్నారు, తర్వాత కంసాల వాళ్ళు చేస్తున్నారు. బ్రాహ్మడికి వేదం వస్తుంది. అవును వేదం నేర్చుకోవాలంటే బ్రాహ్మణ జన్మెత్తాలి. ఆ వేదం రావాలంటే గురుముఖంగా ఉపదేశం తీసుకోవాలి. మరి 10 సంవత్సరాలకు ఉపనయనం చేసుకొని వాడు పాఠశాలలో చేరాలి వేదం చదువుకోవాలంటే. 8వ సంవత్సరంలో ఉపనయనం చేసుకొని 8 ఏట్లో వేసేస్తారు. అవును మరి వేదం చదువుకోవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఎప్పటికి పూర్తవుతుంది? వాడికి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి వేదం పూర్తవుతుంది. మరి 8 ఏళ్ళ నుంచి 12 ఏళ్ల వరకు అంటే వాడు బాల్యం మొత్తాన్ని త్యాగం చేస్తున్నాడు బ్రాహ్మడు. అవును త్యాగం చేసి త్రికాల సంధ్యావందనం చేసి గురుముఖంగా వేదం నేర్చుకుంటున్నాడు. 12 సంవత్సరాలు చదివితే కానీ వేదం పూర్తి కాదు. అవును శాస్త్రం ఉంది, వచ్చిందాకా చదవాలట, చచ్చిందాకా వల్లె వేయాలట. వల్లె అంటే ఒక మంత్రాన్ని 100 సార్లు చదవాలి. 10 పదులు 100 సార్లు చదివితే కానీ మంత్రం గుర్తుండదు. అవును మరి 12 సంవత్సరాలు ఎందుకు పడుతుంది అంటే బ్రాహ్మడు అంత కఠోర సాధన చేస్తాడు కాబట్టి గురుముఖంగా గురు పర్యవేక్షణలో ఈ ఆచారాలు పాటిస్తూ త్రికాల సంధ్యావందనం చేస్తూ, త్రికాల సంధ్యావందనం అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల గాయత్రి మంత్ర జపం చేస్తూ గురుముఖంగా విద్య నేర్చుకోవడం వల్ల, విద్య నేర్చుకోవడం అంటే ఏదో మనం పాట పాడినట్టు కాదు. అవును దానికి అనుదాత్త ఉదాత్తాలు అంటారు. ఒక అక్షరం పైకి ఉంటుంది, ఒక అక్షరం కిందకు ఉంటుంది. ఆ అక్షరాలు కరెక్ట్గా ఎవరైతే పలుకుతారో అదే మంత్రం అంటాం. అవును ఒకవేళ కనుక ఆ మంత్రం అపస్వరం, బ్రాహ్మడైనా మంత్రం సరిగ్గా రాలేదనుకోండి, మా అపస్వరం వింటే 6 నెలలు దరిద్రం పడుతుంది శాస్త్రం. ఓహో ఇప్పుడు బ్రాహ్మణంలో కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. అవును మేము కొంతమందిని చూస్తున్నాం నిత్యకృత్యంలో. వాళ్ళు ఉద్యోగం చేస్తాడు, రిటైర్ అయిన తర్వాత పుస్తకం పట్టుకొని 4 మంత్రాలు నేర్చుకొని ఈ వినాయక చవితి నవరాత్రుల పూజకి, దసరా పూజలకి పిలుస్తున్నారు. వాళ్ళు ఏంటంటే తక్కువకి వస్తారు. అవును వాడు అపస్వరాలు చెప్పి పూజ చేస్తే నువ్వు ఈ నవరాత్రుల్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బూడిదలో పోసినా పన్నీరు అవుతుంది. అవును ఇది శాస్త్రం. అవును అంటే గురుముఖంగా నేర్చుకొని చేయాలి. అవును అది అధికారం బ్రాహ్మడికే ఉన్నది కాబట్టి బ్రాహ్మడు చేసినట్లయితేనే నీకు పరిపూర్ణమైన ఫలితం కలుగుతుంది. మిగతా చాతుర్వర్ణాలు గనక చేస్తే ఈ ఫలితాలు రావు. ఒకవేళ చేయవచ్చు, కానీ ఈ విధంగా సశాస్త్రీయంగా మరి మాంసభక్షణ లేకుండా, మద్యం తాగకుండా, ఉల్లి వెల్లుల్లి తినకుండా గనక చేసినట్లయితే వాడికి కూడా బ్రాహ్మణ శక్తి వస్తుంది. అవును విశ్వామిత్రుడు బ్రాహ్మడు కాదు, ఆయన 4000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అవును ఎట్లా వచ్చిందయ్యా అంటే ఈ నియమాలు పాటించాలి. అవును ఈ నియమ నిష్టలతో మేమైనా సరే చొక్కా వేసుకుని గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారిని తాగం. అవును చొక్కా ఇప్పి పట్టు కట్టుకొనే వెళతాం. అవును మా ఇళ్లలో కూడా మడి ఆచారం ఉంటుంది. ముట్టు అంటూ కలపకుండా ఉండాలి. ఆడమనిషి దూరంగా ఉంటే మొత్తం తిరుగుతూ ఉంటారు. అవును ఆ బహిష్ట అనేది ఇంట్లో కలపకూడదు. కాబట్టి ఈ అన్ని నియమాలు ఎవరైతే పాటిస్తారో అది పాటించగలిగేది ఎవరిగా అంటే బ్రాహ్మడే. ఎందుకంటే వంశానుక్రమంగా వాళ్ళ తల్లి తండ్రి తాత ముత్తాత నుంచి ఈ వంశంలో పాటిస్తూ ఉంటారు కాబట్టి ఆచారాలు వాళ్ళకి అలవాటు అవుతుంది. మీకు చెప్తే ఇది ఎంత ఏంది ట్రాష్ అంటారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తూ కనుక ఈ యొక్క ఉపాసనలు చేసినా, పూజలు చేసినా ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అటువంటి వాళ్ళని ఎంచుకొని చేయాలి. మరి గురుగారు నాగదోషం గురించి చాలా బాగా చెప్పారు. ఈ నాగదోషాల నివారణ కోసం మీరు చేసే పూజలు కానీ, మీ దగ్గర పూజలు చేయించుకోవాలనుకునే వారికి ఎలా మీకు సంప్రదించాలి ఏంటి అనేది కొంచెం చెప్పండి. ఖచ్చితంగా అమ్మా. నాగదోషం పోవాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సుబ్రహ్మణ్య ఉపాసన చేయాలి. మరి నేను గురుముఖంగా ఉపదేశం తీసుకొని జపం చేస్తూ ఉన్నా. గత 20 సంవత్సరాల నుంచి ఇదే హైదరాబాద్లో కొన్ని వేల మందికి నాగప్రతిష్టలు చేయించడం జరిగింది. అది కాకుండా భక్తి ఛానల్లో, హిందూ ధర్మం ఛానల్లో, మీడియాలో ప్రతినిత్యం నా లైవ్ వస్తుంటుంది. నేను లైవ్లోనే 30 సెకండ్లో జాతకం చెప్పడం జరుగుతుంది. అవునా? భక్తి ఛానల్లో ప్రతినిత్యం 11:30కి నా ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 11:30కి ఫోన్ చేస్తే లైవ్లో మీరు చూడొచ్చు. 30 సెకండ్లలోనే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కొడుతూనే చెప్పేస్తూ ఉంటా. మరి ఎట్లా చెప్తారు గురువు గారు అంటే ఇది జ్యోతిష్యం అనేది మహాసముద్రం. మరి ప్రశ్న పలకడం అంటే మరి అమ్మవారు ఉపాసన ఉండబట్టే ఆ ఉపాసన బలం వల్లే చెప్పగలుగుతాం. అటువంటి ఉపాసన ద్వారా ఈ యొక్క సుబ్రహ్మణ్య ప్రతిష్టలు చేయించడం జరిగింది. ఎంతో మందికి పెళ్లి కాని వాళ్ళకైతే కనీసం లెక్కలేనంత మందికి పెళ్లి జరిగింది నేను చేయించిన వాళ్ళలో. నేను చిన్నప్పుడే చేయించా 100 మందికి. ఒకటే గుళ్ళో నాకు 16 సంవత్సరాల వయసులోనే ఒకటే గుళ్ళో 100 మందికి చేయించా. 100 మందికి పెళ్ళిళ్ళని నాకు 17-18 సంవత్సరాల వయసు అప్పుడు చెప్తున్నా. మరి అప్పటి నుంచి కొన్ని వేల మందికి చేయించడం జరిగింది. కుజదోషం కానీ, నాగదోషం కానీ, కాలసర్పదోషం కానీ ఉంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఉపాసన చేస్తూ సశాస్త్రీయంగా నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కానీ, మరి యొక్క అభివృద్ధి కానీ జీవితంలో ఈ దోషాలు మనం చెప్పుకున్న దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. మరి నాగప్రతిష్ఠే చేయాలి అంటే
ఖచ్చితంగా చేయాలి. దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా శశాస్త్రీయంగా చేయాలి. ఈ దోషాలు ఏం చేస్తాయంటే మానవుణ్ణి 50 సంవత్సరాలు వచ్చే వరకు పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే 50 సంవత్సరాల తర్వాత ఓపిక ఉంటుందా? ఉండదు. మరి జీవితంలో మంచి మహర్దశలు వెళ్ళిపోతూ ఉంటాయి. వయసులో ఉన్నప్పుడు నీకు కాలం కలిసి వస్తే వ్యాపారం చేయడానికి వయసు ఓపిక ఉంటుంది. 50 ఏళ్ళకి నీకు కాలం కలిసి వచ్చింది అనుకో, చేయడానికి ఓపిక ఉండదు. అవునా? కాబట్టి వయసులో ఉన్నప్పుడే ఇవన్నీ జాతక చక్రం వేయించుకోవడం. ఏ రకమైన దోషం ఉంది, మనం ఇందాక చెప్పుకున్న ఇబ్బందులు పడతారని చెప్పాం. ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు ఆ విచక్షణతో చూసుకొని, నా దగ్గరికి రమ్మని కాదు, కరెక్ట్గా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఏ రకమైన దోషం ఉందో కనుక్కొని దాని ప్రకారంగా నేను చెప్పిన వేద ప్రామాణికంగా ఈ యొక్క ఆచారాలు పాటిస్తున్న బ్రాహ్మణ చేత చేయిస్తే ఖచ్చితంగా ఆ దోష నివృత్తి అవుతుంది. అక్కడి నుంచి చాలా అభివృద్ధిలోకి వస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా బాగా చెప్పారు గురుగారు. చూసారు కదా, మీలో ఎవరికైనా నాగదోషం కానీ సర్పదోషాలు కానీ ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే గురుగారిని సంప్రదించండి. గురుగారు దాని నివారణ మరియు ప్రశ్నలు, దాని ఉత్తరాలు అన్నీ చెప్తారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఓం డివైన్ 9. నమస్కారం.